సో హాయ్ గైస్ అండ్ లింక్ లిస్ట్లో మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి సర్చ్ అండ్ ట్రావర్సే లింక్ లిస్ట్ అంటే మన లింక్ లిస్ట్ మొత్తం లూప్ చేసుకొని ఎప్పుడైతే మన ఈ మెథడ్లో పాస్ చేసిన కీ అనేది మ్యాచ్ అవుతుందో అప్పుడు మనం ఈ మెథడ్ నుంచి ట్రూని రిటర్న్ చేయాలి, లేదంటే మనం ఫాల్స్ని రిటర్న్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ మెథడ్ మనం మన కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ సర్చ్ బై కీ, సో ఈ మెథడ్లో మన కీ అయితే వస్తుంది కదా. ఓకే, సో ఇక్కడ మనం లెట్ కరెంట్ ఈక్వల్ టు దిస్ డాట్ హెడ్. ఓకే, సో ఇప్పుడు మనం లూప్ చేసుకోవాలి. సో ఈ లూప్లో మనం కరెంట్ అనే కండిషన్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ కరెంట్ ఉంటే మనం లూప్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో ఇక్కడ మనం ఇఫ్ ఓకే కరెంట్ డాట్ డేటా మన కీ తోటి మ్యాచ్ అయితే మనం రిటర్న్ 2 వేయాలి. ఓకే, ట్రూ. ఓకే, సో వన్స్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కీ అనేది మ్యాచ్ కాకపోతే రిటర్న్ ఫాల్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కరెంట్ డేటా యొక్క కీ తోటి మ్యాచ్ అయితే రిటర్న్ని ట్రూ వేస్తున్నాం, లేదంటే ఫాల్స్ వేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనం కరెంట్ వాల్యూని కూడా అప్డేట్ చేయాలి కదా, అంటే మనం నెక్స్ట్ నోడ్కి కూడా వెళ్ళాలి కదా. సో ఇక్కడ CURR ఈక్వల్ టు కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్, సో దట్ మనం నెక్స్ట్ నోడ్స్కి కూడా వెళ్ళిపోతాం కదా. సో ఇప్పుడు మనం ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ మై లింక్ డాట్ సర్చ్ బై కీ, సో ఇక్కడ నేను 3నే సెర్చ్ చేస్తున్నాను. సో ఒకవేళ ఈ వాల్యూ ఉంటే మనకు ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఓకే, సో ఇది మనం ఏం చేద్దామంటే కన్సోల్ లాగ్లో యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నోడ్ లింక్డ్ లిస్ట్ డాట్ జేఎస్, సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు 3 అనేది ట్రూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం లిస్ట్లో లేని వాల్యూని యాడ్ చేద్దాం. ఇక్కడ లిస్ట్లో లేనిది 6 కదా, 6ని యాడ్ చేసి మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఫాల్స్ అని వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం సర్చ్ బై కీ అనే మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.